అందరికీ నీళ్లు అందాలా. మరి అదేవిధంగా రైతులు తప్పనిసరిగా క్రమశిక్షణతో నీటిని వాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా ఇవాళ దీనికి సంబంధించి ఆర్పీఆర్పీ స్కూల్లో మెయింటెనెన్స్ కొరకు 9 లక్షల రూపాయలతోటి ఇవాళ మనలో పనులు ప్రారంభించిన శంకుస్థాపన చేసినాం. అదేవిధంగా గతంలో మేము ఇచ్చిన మాటప్రభావం హైమాక్స్ లైట్ కూడా ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం కూడా పిల్లలకు సంబంధించి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో లేని విధంగా మరి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ డైట్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా ఇవాళ దాదాపు 200% పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పూర్తి చేసింది. విద్యలో కూడా ఇవాళ ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చాలా ముందంజలో ఉన్నాం. అందుకనే ఇట్లా విద్య పట్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి ముందుకు వారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మనకు ముందుకు కొనసాగుతున్నాం. మరి ఈ ప్రాంతానికి సంబంధించి డిండికి సంబంధించి ముఖ్యంగా డిండి గ్రామానికి సంబంధించి మనం అనుకున్న టైంలో అనుకున్నంతగా రోడ్లు పూర్తి చేసుకోగలుగుతున్నాం. ఇంకా మిగిలిపోయిన కొంత ఉంది, దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదూళ్ళ నుంచి డిండికి నీటిని తీసుకురావాలనే గొప్ప ఆలోచన మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం, మరి జిల్లా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, అదేవిధంగా మా ఎంపీ గారి యొక్క సహకారం తీసుకొని ఇవాళ ఏదులను మరి మంజూరు చేసుకోగలిగినాను. దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే టెండర్లు పూర్తి అయిపోయినాయి. 3 ప్యాకేజీలు పూర్తయినాయి. పనులు త్వరలోనే ఆ ఏదుల ప్రాంతాన్ని కూడా సందర్శించే కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టుకుంటున్నాను. రాబోయేటువంటి రోజులు మిమ్మల్ని అందరూ కూడా తీసుకొని పోతాం. ముఖ్యమైన వాళ్ళు ప్రెస్ వాళ్ళందరినీ ఏదులా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకు నీళ్ళు ఎక్కడ వస్తున్నది, మరి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాం. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో తప్పకుండా ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకొస్తాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఎస్ఎల్బీసీని పూర్తి చేసుకుందాం. అదేవిధంగా డిండిని పూర్తి చేస్తాం. దేవరకొండ నిధులు కానీ కావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా రైతులకు కావాల్సిన సాగునీరు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసినటువంటి కార్యక్రమాన్ని మరి ఈ యొక్క ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా ప్రజలకు అందరికీ ఆశీర్వాదం, దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల ఇవాళ బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు మన ప్రాంతంలో వర్షాలు లేక మరి కాటన్ బాగా ఇబ్బంది పడుతుందని రైతులు బాగా ఎదురు చూస్తున్న సందర్భంలో దేవుడు మంచి వర్షాలను ఇచ్చినాడు. ఇంకా రాబోయే సీజన్లు కూడా ఉన్నాయి. సో మనకి ఇవాళ నీటికి కూడా సంబంధించినటువంటి ఇవాళ శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్నింటిలో కూడా ఫుల్ స్థాయిలో ప్రాజెక్టులు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మంచిగా ఉండడం వల్లనే ఇవాళ ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండడం వల్లనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి.